తెలంగాణ ఖ్యాతిని జాతీయ వేదికపై చాటుతో హైదరాబాద్కు చెందిన ఫిట్నెస్ నిపుణురాలు సుదీప్తా దాస్ మిసెస్ ఇండియా 2025 పోటీలో రన్నర్-అప్ కేటగిరీ క్రౌన్ను కైవసం చేసుకున్నారు. డిసెంబర్ 21న జైపూర్లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోటీలో సుదీప్తా దాస్ తన మేధస్సు, ఆత్మవిశ్వాసంతో న్యాయ నిర్ణేతలను మెప్పించారు. 6 నెలల కఠినమైన శిక్షణ, 5 రోజుల పాటు సాగిన జాతీయ స్థాయి పోటీల అనంతరం ఆమె ఈ గౌరవాన్ని అందుకున్నారు. రన్నర్-అప్ క్రౌన్తో పాటు మిసెస్ ఇండియా ఫిట్ అండ్ ఫ్యాబులస్ క్వీన్ 2025 అవార్డును కూడా ఆమె సొంతం చేసుకోవడం ఆమె ఫిట్నెస్ పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనం. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 28, 2025న హైదరాబాద్లోని కొండాపూర్లో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఒక సాధారణ కార్పొరేట్ ప్రొఫెషనల్గా తన కెరియర్ను ప్రారంభించి నేడు జాతీయ స్థాయి బ్యూటీ పేజెంట్ విజేతగా నిలవడం వెనుక ఉన్న పోరాటాన్ని సుదీప్తా దాస్ వివరించారు. ముఖ్యంగా ప్రసవానంతర శారీరక మార్పులు, ఎండోమెట్రియాసిస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను అధిగమించి తనను తాను ఎలా పునర్నిర్మించుకున్నారో ఆమె పంచుకున్న తీరు ఎంతో మంది మహిళలకు స్ఫూర్తినిస్తోంది. కేవలం బాహ్య సౌందర్యమే కాకుండా క్రమబద్ధమైన ఫిట్నెస్, మానసిక దృఢత్వం ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని ఆమె నిరూపించారు. దశాబ్ద కాలం పాటు హెచ్ఆర్ రంగంలో పనిచేసిన అనుభవం ఉన్న సుదీప్త తన జీవితంలోని కష్టాలను అవకాశాలుగా మార్చుకొని నేడు వేలాది మందికి ఆరోగ్య మార్గదర్శిగా నిలవడం విశేషం. ప్రస్తుతం గచ్చిబౌలిలో నివసిస్తూ సర్టిఫైడ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్గా సేవలందిస్తున్న సుదీప్త ఇప్పటి వరకు సుమారు 2200 మందికి పైగా వ్యక్తులకు శాశ్వత ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చారు. తెలంగాణ సంస్కృతిని, ప్రతిభను జాతీయ వేదికపై ప్రతిబింబించిన సుదీప్త బ్యూటీ విత్ పర్పస్ అనే నినాదానికి నిలువెత్తు రూపంగా నిలిచారు. శ్రీమతి దీపాలి ఫడ్నేస్ స్థాపించిన మిసెస్ ఇండియా సంస్థ దేశంలో అధికారికంగా నమోదైన ఏకైక పేజెంట్ వేదికగా గుర్తింపు పొందింది. ఈ వేదిక ద్వారా ఎంతో మంది మహిళలు తమలోని నాయకత్వ లక్షణాలను బయటకు తీస్తున్నారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే మహిళలకు శ్రీమతి మమతా త్రివేది ఆధ్వర్యంలోని మిసెస్ ఇండియా తెలంగాణ ఒక గొప్ప వేదికగా మారుతోంది. సుదీప్తా దాస్ సాధించిన ఈ విజయం కేవలం ఒక టైటిల్కు మాత్రమే పరిమితం కాకుండా గర్భధారణ మరియు ప్రసవానంతర దశలు ఇబ్బందులు పడే ప్రతి మహిళకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. సామాజిక బాధ్యతతో కూడిన ఆమె ప్రయాణం భవిష్యత్ తరాల మహిళలకు దిక్సూచిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. So Mrs. India 2025, we had multiple rounds, around actually 15 to 16 round, where it included corporate wear round, talent round, national costume. So in the national costume, I represented myself as half heritage look and half as a corporate suit. Wanted to share that yes, the woman can be anything and handle both everything and balance it as well. Like handling the career, handling the heritage, being a homemaker, being a corporate employee. Anything and everything women can achieve, and all those rounds actually created that perseverance, the resilience and that strength, and gave me that complete output, like how a person can shape herself and shape that complete perspective of their own self. And my family had an amazing role in this, and without them it was not at all possible. Especially my father-in-law, my mother-in-law, my husband, my daughter, they stood by my side. Whenever I felt little bit low, or I felt that if I have any doubt whether I could do it, whether I will be able to face this, they are always by my side, pushing me, telling me that, Mama, you are unstoppable. From where you have achieved this much of result, definitely you can rock the stage. And my daughter, on the finale day, the finale went up to 5 a.m. in Jaipur, Jaibag Palace, where the temperature was 8 to 9 degrees. And my daughter was awake till 5 a.m. with all this fog and everything. She was superbly excited, and I feel that this is what is like I achieved, and this is what I want to show the world, that yes, everything can be possible.